మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హల్దీవాగు, మంజీరా పరివాహక ప్రాంతాలు, చెరువులు పొంగడం వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఇసుక మేటలు తీయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అధిక వర్షాల వల్ల పాక్షికంగా దెబ్బతిన్న పంటలు కోలుకునేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులను తెలియచేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి కె. దేవ్ కుమార్. మెదక్ జిల్లా వరి సాగు ఎక్కువ, అట్లాగే మొక్కజొన్న, పత్తి, దాంతోపాటు మినుము, పెసర, అలాగే కూరగాయలు కూడా సాగు చేశారు. వర్షాలు ఎక్కువగా నమోదైన దీనివల్ల మనకి మెదక్ జిల్లాలో ముఖ్యంగా 2 రకాలుగా డ్యామేజ్ అయింది. ఒకటి ఇసుక మెట్టలు పెట్టడం జరిగింది, అట్లాగే ఎక్కువ వర్షాలు చెరువులు పొంగటం వల్ల నీటిలో మునిగి కూడా ఉందన్నమాట. సో ముఖ్యంగా మనకి వరి ఎక్కువ డ్యామేజ్ అయింది, దాని తర్వాత పత్తి, తర్వాత మొక్కజొన్న, అలాగే కొంత కూరగాయలు, చెరుకు కూడా డ్యామేజ్ అయింది. ఇసుక మెట్టలు అయితే 13 మండలాల్లో డ్యామేజ్ జరిగింది, అలాగే క్రాప్ డ్యామేజ్ మాత్రం 18 మండలాల్లో జరిగింది. అయితే ఈ ఇసుక మెట్టలు పెట్టడం వల్ల పంట సంపూర్ణంగా నష్టం జరుగుతుంది కాబట్టి అయితే గవర్నమెంట్ ఆలోచించి డిఆర్డిఏ సహాయంతో ల్యాండ్ లెవెలింగ్ కింద ఎస్టిమేట్స్ జనరేట్ చేసి కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకుని ఆ ఇసుక మెట్టలన్నీ తీసేయటం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ పంట వర్షాలు ఎక్కువ జరగటం వల్ల పంట నీటిలో మునిగి ఉందన్నమాట. కొంత పంట తేలుతుంది, ముఖ్యంగా వరి కూడా నీటిలో పూర్తిగా మునిగిందనమాట. అది 2-3 రోజులు మునిగినట్టయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు మునిగినట్టయితే అది తేలిన తర్వాత మనం 2-5% యూరియా స్ప్రే చేసుకోవాలి. ఒక్కొక్కసారి రోగాలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. దానికి ముఖ్యంగా మనకి కాండం తొలిచే పురుగు, అట్లాగే లీఫ్ ఫోల్డర్ అంటారు, ఆకుమడత పురుగు కూడా ఉంటుంది. కాండం తొలిచే పురుగు పిలకలు పెట్టే దశలో అయితే మనం కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవచ్చు, లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఆకుమడత పురుగు కూడా క్లోరిఫైరిఫాస్ 2.5 ml కానీ, అలాగే క్వినాల్ఫాస్ 2.5 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని నివారించుకోవచ్చు. జనరల్గా రసాయనిక పురుగు మందులు స్ప్రే చేయటం కంటే కూడా ఎక్కువగా ఆకుమడత పురుగు ఏదైతే ఉంటుందో, ఒక తాడు ఒక గట్టు నుంచి ఇంకొక గట్టు వరకు పైనే దారి పొంటూ తీసుకెళ్తే ఆకుమడత పురుగులు ఉంటాయి, అవి కింద రాలి పడిపోతాయి. అట్లాగే కాండం తొలిచే పురుగుకి ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, లింగాకర్షక బుట్టలు కూడా మనము దాన్ని నివారించుకోవచ్చు. ఆ పురుగు ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి ఈ లింగాకర్షక బుట్టలో ఒక 4 నుంచి 5 ఒక ఎకరానికి మనం పెట్టుకున్నట్టయితే మగ పురుగులన్నీ బుట్టలో పడిపోతాయి. నాశనం చేసినట్టయితే అది సంతతి పెరగదు. సో దాని ద్వారా కూడా మనము కాండం తొలిచే పురుగుని నివారించుకోవచ్చు. అయితే మనకు పత్తికి సంబంధించింది కూడా ఇట్లాగే నీటి మునిగిన పొలాలు ఏవైనా ఉంటే ఒకటేంటంటే 2-5% యూరియా మనం పిచికారీ చేసుకున్నట్టయితే పంట నార్మల్కి వస్తుంది. అట్లాగే కొన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 మిల్లీగ్రాముల లీటర్ నీటిలో పంట మొదల్లో మనం వేసుకున్నట్టయితే రోగాలు కూడా నివారించుకోవచ్చు. ఇది మనకి వర్షాలు ఎక్కువగా పడినందువల్ల చర్యలు మనం తీసుకోవచ్చు.